పురాణాల్లో మనకు ఎన్నో అద్భుతమైన కథలున్నాయి కదా. అందులో ఒకటి చాలా శక్తివంతమైన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇది దేని గురించంటే అచంచలమైన విశ్వాసం, ఎదురులేని అధికారం, ఈ రెండింటి మధ్య జరిగిన సంఘర్షణ గురించి. కేవలం ఒక యువరాజు, ఒక క్రూరమైన రాజు, ఇంకా ఒక స్తంభం, ఈ మూడిటి చుట్టూ తిరిగే ఆ అద్భుతమైన కథలోకి వెళ్ళిపోదామా? అసలీ కథ మనల్ని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతుంది. అదేంటంటే, చెక్కుచెదరని నమ్మకం అపరిమితమైన అధికారాన్ని సవాలు చేసినప్పుడు అసలేం జరుగుతుంది? ఆ సంఘర్షణే, ఆ ప్రశ్నే ఈ కథకు ప్రాణం పోసింది. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కథలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులున్నారు. వాళ్ల మధ్య ఉన్న విభేదం ఎంత తీవ్రమైనదో చూద్దాం. ఎందుకంటే ఆ విభేదమే కథ మొత్తానికి పునాది. ఇక్కడ చూడండి, ఒకవైపు ప్రహ్లాదుడు, ఒక యువరాజు, విష్ణుమూర్తి అంటే అచంచలమైన భక్తి, ప్రాణమనమాట. మరోవైపు అతని తండ్రే హిరణ్యకశిపుడు, ఓ శక్తివంతమైన రాక్షసరాజు. అతనికి విష్ణువంటే అస్సలు పడదు, బద్ధ శత్రువు. చూశారా, ఒకరు దేవుణ్ణి నమ్మితే మరొకరేమో తననే దేవుడుగా పూజించమన్నాడు. ఇలా తండ్రి కొడుకుల మధ్య మొదలైన ఈ వైరుధ్యమే అసలు కథ. అయితే హిరణ్యకశిపుడికి ఇంత అహంకారం, ఇంత అధికారం ఎక్కడ్నించొచ్చాయి? దానికి కారణం అతనికి ఉన్న ఒక ప్రత్యేకమైన వరం. ఆ వరం వల్ల తనకిక చావే లేదనుకున్నాడు. ఏంటా వరం? ఆ వరమేంటో చూడండి. అది చాలా క్లిష్టమైనది. అతనికి మనిషి చేతిలో మరణం లేదు, అలాని మృగం చేతిలో కూడా లేదు. పగలు చనిపోడు, రాత్రికూడా చనిపోడు. ఇంటి లోపల చనిపోడు, బయటా చనిపోడు. భూమిమీద మరణం లేదు, ఆకాశంలోనూ లేదు. చివరికి ఏ ఆయుధమో అతన్ని చంపలేదు. చూశారా, ఇన్ని షరతులున్నాయి. ఇంకేముంది, ఈ వరాలే అతన్ని అజేయుడిగా, ఒక క్రూరమైన నియంతగా మార్చేశాయి. ఇప్పుడు చూడండి, తండ్రి విష్ణుద్వేషి, కొడుకేమో పరమవిష్ణుభక్తుడు. తన కన్న కొడుకే తన శత్రువుని పూజించడం చూసి హిరణ్యకశిపుడికి పిచ్చెక్కిపోయింది. తన అహంకారం దెబ్బతింది. ఇక లాభం లేదనుకుని ప్రహ్లాదుడి మనస్సు మార్చడానికి, ఆ భక్తిని నాశనం చేయడానికి చాలా కఠినమైన, ప్రాణాంతకమైన పరీక్షలు పెట్టడం మొదలుపెట్టాడు. ఎన్ని చెప్పి చూసినా కొడుకు భక్తి మారలేదు. దీంతో హిరణ్యకశిపుడి కోపం కట్టలు తెంచుకుంది. అంతే, ప్రహ్లాదుణ్ణి ఎత్తైన కొండలపైనుంచి తోయించాడు. మదపుటేనుగులతో తొక్కించాలని చూశాడు. విషసర్పాల మధ్య వదిలేశాడు. కాని ప్రతిసారీ ఓ అద్భుతం జరిగినట్టు ప్రహ్లాదుణ్ణి తన నమ్మకమే కాపాడుతూ వచ్చింది. ఎన్ని చేసినా ప్రహ్లాదుణ్ణి ఏమీ చేయలేకపోయాడు. ఇక హిరణ్యకశిపుడు ఒక చివరి, చాలా భయంకరమైన ప్లాన్ వేశాడు. దీనికోసం తన సోదరి హోలిక సహాయం తీసుకున్నాడు. ఎందుకంటే హోలికకు ఒక స్పెషల్ పవరుంది. అదేంటంటే ఆమెను నిప్పు కాల్చలేదు. ప్లాన్ ప్రకారం హోలిక ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని భగభగమండే చితిమంటల మధ్యలో కూర్చుంది. ఆమె ఆలోచన ఏంటంటే తన వరం తనని కాపాడుతుంది, ప్రహ్లాదుడు మాత్రం ఖచ్చితంగా కాలిపోతాడని. చూడ్డానికి ఇక ప్రహ్లాదుడి కథ ముగిసిపోయినట్లే అనిపించింది. కాని అక్కడే అసలు అద్భుతం జరిగింది. ప్రహ్లాదుడి స్వచ్ఛమైన భక్తి అతనికి ఒక రక్షణ కవచంలా నిల్చింది. కాని చెడు ఉద్దేశంతో వరాన్ని వాడుకున్న హోలిక తనే ఆ అగ్నిలో కాలి బూడిదైపోయింది. ప్రహ్లాదుడు మాత్రం చిన్న గాయం కూడా లేకుండా క్షేమంగా బయటపడ్డాడు. ఇది చూసి హిరణ్యకశిపుడు షాకయ్యాడు. తన ప్లాన్ బిడిసికొట్టింది. అతని అహంకారం, కోపం ఇక కంట్రోల్ తప్పాయి. కథ ఇప్పుడు చివరి అంకానికి, చాలా కీలకమైన ఘట్టానికి చేరుకుంది. ఈసారి రాజు నేరుగా దేవుడి ఉనికినే ప్రశ్నించాడు. పూర్తిగా ఓడిపోయి ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు హిరణ్యకశిపుడు. కోపంతో, నిరాశతో కళ్ళు మూసుకుపోయి తన కొడుక్కు చివరిసారిగా ఒక సవాలు విసిరాడు. అది మామూలు సవాలు కాదు. అతని అహంకారం చివరిసారిగా గర్జించినట్టుంది. సభలో ఉన్న ఒక స్తంభాన్ని చూపిస్తూ అహంకారంతో గట్టిగా అరిచాడు. ఏరా, నీ దేవుడు సర్వాంతర్యామి అంటావు కదా, అంతటా ఉంటాడంటావు కదా, మరి ఈ స్తంభంలో ఉన్నాడా? చూపించగలవా అని ప్రహ్లాదుడిని సవాలు చేశాడు. దానికి ప్రహ్లాదుడు ఏమాత్రం భయపడకుండా చాలా ప్రశాంతంగా, తండ్రి, నా విష్ణువు అణువణువునా ఉంటాడు, మీరు అడిగిన ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని సమాధానమిచ్చాడు. ఆ మాటకు హిరణ్యకశిపుడికి కోపం నషాళానికంటింది. తన గద తీసుకుని ఆ స్తంభాన్ని బలంగా పగలగొట్టాడు. వెంటనే ఆ స్తంభం లోపలనుంచి ఒక భయంకరమైన శబ్దం, ఒక ప్రళయఘోష వినిపించింది.
కథ ఇప్పుడు క్లైమాక్స్కు వచ్చేసింది. ఉత్కంఠ తారస్థాయికి చేరింది. మరి ఆ స్తంభం నుంచి దేవుడు ఎలా బయటకొచ్చాడు? ఆ రాజు అహంకారాన్ని ఎలా అణిచాడు? చూద్దాం. అందరూ చూస్తుండగానే కళ్ళు చెదిరేలా ఆ స్తంభం పెలమంటూ రెండుగా చీలిపోయింది. దానిలోంచి ఒక భయంకరమైన అద్భుతమైన రూపం బయటకొచ్చింది. సగం మనిషి, సగం సింహం. ఆ రూపమే శ్రీ మహావిష్ణువు యొక్క ఉగ్ర నరసింహావతారం. నరసింహుడు అంటే నరుడు ప్లస్ సింహం, సగం మనిషి సగం సింహం అన్నమాట. హిరణ్యకశిపుడి వరం ఎంత క్లిష్టంగా ఉందో చూశాం కదా. ఆ చిక్కుముడిని విప్పడానికే విష్ణువు ఈ ప్రత్యేకమైన రూపాన్ని ధరించాల్సొచ్చింది. ఇప్పుడు చూడండి, నరసింహుడు ఆ వరం యొక్క ప్రతి కండీషన్ని ఎంత తెలివిగా బ్రేక్ చేశాడో. హిరణ్యకశిపుడిని చంపింది మనిషి కాదు, మృగమూ కాదు, నరసింహుడు. సమయం పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యాసమయం. స్థలం లోపల కాదు, బయట కాదు, ఇంటి గడపమీద. చంపిన ప్రదేశం భూమిమీద కాదు, ఆకాశంలోనూ కాదు, తన ఒడిలో. ఇక చివరిగా ఆయుధం ఏ ఆయుధమూ వాడలేదు, కేవలం తన పదునైన గోళ్లతోనే అతన్ని సంహరించాడు. అలా తనకి చావే లేదు, తనని ఎవరూ ఓడించలేరు అని విర్రవీగిన ఆ నిరంకుశ రాజు కథ ముగిసింది. అహంకారానికి అంతం తప్పదని ఈ కథ చాలా స్పష్టంగా చెప్పింది. సరే, కథ అయితే ముగిసింది. మరి ఈ అద్భుతమైన పురాణ గాథ మనకు ఏం నేర్పిస్తుంది? దీని వెనుక ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యత ఏంటి? చివరిగా ఆ విషయాలు కూడా చూసేద్దాం. ప్రహ్లాదుడిని చంపాలని చూసి తనే కాలిపోయిన హోలిక ఉంది కదా, ఆమె కథే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు. ఈ సంఘటనకు గుర్తుగానే మనం ప్రతి సంవత్సరం హోలీ పండుగకు ముందు రోజు హోలికా దహన్ జరుపుకుంటాం. కాబట్టి ఈ కథ మనకు ఎన్నో విషయాలు గుర్తుచేస్తోంది. మొదటిది, చెడుపై మంచి ఎప్పుడూ గెలుస్తుందని. రెండవది, నిజమైన భక్తికి ఎంత శక్తి ఉంటుందో తెలియజేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా అహంకారం చివరికి పతనానికే దారితీస్తుందని బలంగా హెచ్చరిస్తుంది. ముగింపుగా ఈ కథ మనందరి ముందు ఒక లోతైన ప్రశ్నను ఉంచుతుంది. అసలు నిజమైన శక్తి దేన్లో ఉంటుంది? ఒక చక్రవర్తి ఆజ్ఞలోనా, లేక ఒక భక్తుడి నమ్మకంలోనా? ఈ విషయం ఆలోచించదగ్గది.